హే రాప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు. నిజంగానే ప్రిపరేషన్ బాగానే ఉందా? ఒక మాటగా అడుగుతున్నా, బాగానే ఉందా? సరే, బాగుంటే ఇప్పుడు చెప్తున్న ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ కరెంట్ అఫైర్స్లో ఉంది. సో మీకు చూపిస్తా. ఎస్, ఇక్కడ చూడండి. ఏంటిది? ఇది ఒక ముళ్ళపంది. ఏంటి సార్, ముళ్ళపంది కూడా మా ఎస్సీపీసీకి ఇంపార్టెంటే. ఇంపార్టెంటే ముళ్ళపంది కూడా మీ టాపిక్కి ఇంపార్టెంటే. ఎలా ఇంపార్టెంట్? అది ఏం చేసింది? దానివల్ల మీకు ఎన్ని మార్కులు వస్తాయి ఇప్పుడు నేను చెప్తా. కంటెంట్ నచ్చిందా? ఒక 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 లైక్. ఓకే, ఎస్ సరే, చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో దాని కలర్ నా షర్ట్ కూడా ఒకే కలర్ ఉన్నది అనుకుంటా. దీన్ని ఏమంటామండి మనం? సాఫ్రాన్ అంటామండి. సాఫ్రాన్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు ఎప్పుడెప్పుడు మీరు వింటుంటారు? సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఏమైనా ఉంటే సో మీరు పాలలో కలుపుకొని తాగండి. పుట్టే పిల్లలు మీకు ఎర్రగా పచ్చగా ఇలా పుడుతున్న స్టోరీ చెప్తూ ఉంటారు. ఓకే, లీవ్ ఇట్ అండి. సో అదంతా వదిలేయండి. ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ కుంకుమ పువ్వు ఇదంతా ఇక్కడ 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 మీరు చూస్తున్న ఈ పొలం అంతా కూడా కుంకుమ పువ్వు. మనం ఎలా వరి పత్తి పట్టించుకుంటే ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ పొలంలో ఉన్న మొత్తం పువ్వు అంతా కుంకుమ పువ్వు. ఆ కుంకుమ పువ్వుని కుంకుమ పువ్వుని ఎలా తీసుకుంటాం మనం? గ్రామ్స్లో గ్రామ్స్ కాదు, గ్రామ్సేనండి. మనకి తులాలు గ్రామ్స్ తీసుకుంటే బంగారం ఎలా అయితే మనకి ఖరీదో, ఇది అలాంటి ఖరీదు గల ఒక అగ్రికల్చర్ ప్రొడక్ట్. మరి దాన్ని మన ముళ్ళపంతిగాడు కొరికి కొరికి తింటూ దాన్ని కంప్లీట్గా కథం చేసేస్తుండు. కోపం రాదా? అప్పుడు వాడిని మనం ఏమంటాం? ఇట్స్ అ కైండ్ ఆఫ్ పెస్ట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏమంటున్నాం? పెస్ట్ అంటున్నాం. పెస్ట్ అంటే అర్థం ఏంటిది? చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఏమంటున్నాం అంటే పెస్ట్ అంటున్నాం. పెస్ట్ అంటే ఒక క్రిమి. మరి పెస్టిసైడ్ అంటే సైడ్ అంటే ఏంటి? హత్య. ఓకేనా? హత్య. మరి అప్పుడు మనం ఈ రెండింటిని కలిపి ఏమంటున్నాం? పెస్టిసైడ్ అంటే క్రిములను చంపే వాటిని మనం పెస్టిసైడ్ అంటాం. మరి అలాంటి ఒక అగ్రికల్చర్ పెస్ట్గా ఇప్పుడు ఈ ముళ్ళపందిగాడు మారిండు. సరే, ఈ ముళ్ళపందిగాడు మారిండు కదా. ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్తా. వీటిని మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ కాశ్మీర్ వ్యాలీ. నేను ఇంగ్లీష్ రాస్తున్నాను, మీరు ఏం ఫికర్ కాకూరి. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ టర్మ్ ఏంటో అర్థమవుతుంది, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు రాస్తే అర్థం అవ్వట్లేదు కదా, అందుకే నేను చెప్తున్నట్లా. ఓకే, నాకు తెలుగు రా అనుకోకండి. సో ఇది కాశ్మీర్ వ్యాలీ. మరి నెక్స్ట్ ఏంటంటే లకుస్ట్రైన్స్. ఓకే, లకుస్ట్రైన్స్. మరి మూడోది ఏంటంటే మనకి కరేవాస్. ఓకేనా? సో కరేవాస్, ఈ నేమ్స్ వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఆ తర్వాత మీరు ఇంకేంటంటే పుల్వామా. పుల్వామా అందరికి తెలిసిన విషయమే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కాశ్మీర్ వ్యాలీ అంటే మీకు చెప్తా. కానీ లాకుస్ట్రైన్స్ ఏంటంటే ఇది బురదతో కూడిన మట్టి అండి. సో ఇది మనకి జనరల్గా సరస్సుల దగ్గర కనిపిస్తున్న ఒక థింగ్, బురదతో కూడిన మట్టి. ఆ మట్టిలో ఒక రకమైన మట్టి ఏంటంటే కరేవా సాయిల్స్. సాయిల్ అంటే ఇంగ్లీష్లో మట్టి. ఓకేనా? సో కరేవా సాయిల్స్ అని ఇక్కడ మనకి మీనింగ్ ఉంటుంది. సో కరేవా సాయిల్స్ దేనికి ఫేమస్ సార్ అంటే ఈ కుంకుమ పువ్వుకి ఫేమస్. ఓకేనా? ఈ సాఫ్రాన్కి ఫేమస్, కుంకుమ పువ్వుకి ఫేమస్. మరి అలాంటి కుంకుమ పువ్వుని మన ముళ్ళపందిగాడు మొత్తంగా తిని కథం చేసేస్తుండు. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. అలా దీనికి సంబంధించిన విషయాన్ని ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఫస్ట్ ఈ ముళ్ళపందిగాని మనం ఏమంటామంటే ఇన్ని హిస్ట్రిక్స్ ఇండికా. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంతలాన్ని బట్టి పట్టకండి. హిస్ట్రిక్స్ ఇండికా అనే పేరుతోని వీడిని మనం చూసుకుంటాం. ఇప్పుడు మనకు ఒక అగ్రికల్చర్ పెస్ట్ లాగా మన కళ్ళ ముందుకు వచ్చిండు. ఓకేనా? సో వీని హ్యాబిటాట్స్ అంటే వీడు బతుకుతున్న ప్రాంతాలు చూసుకుంటే వీడు ఎక్కడెక్కడ బతుకుతుంటే మనకి సౌతర్న్ ఆసియా, దక్షిణ ఆసియాలో కానీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కానీ, అది ఇంక్లూడింగ్ మనం చూసుకుంటే ఇండియా, పాకిస్తాన్, ఇరాన్. చూడండి, ఇంక్లూడింగ్ ఇరాన్లో కూడా ఉంటుండు వాడు. ఇరాన్ మనకి వార్ జరుగుతుంది కదా, ఆ ఇరాన్లో కూడా ఈ ముళ్ళపందిగాడు ఉంటుండు. మరి వీని ఎకలాజికల్ ప్రిఫరెన్స్ అంటే వీడు ఎట్లాంటి ప్లేసెస్ని మంచిగా తీసుకుంటాడు వీడు అంటే వీడు మ్యాక్సిమం కల్టివేటెడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ని తీసుకుంటాడు. చూడండి, వీడు తీసుకునే ఏరియాస్ కూడా చూడండి, మంచిగా పండిన అగ్రికల్చర్ భూముల్లో వీడు లాక్కుంటుండు. మరి నెక్స్ట్ థింగ్, మరి వీడు ఎలాంటి ప్లేస్లలో వీడు గూళ్ళు కట్టుకుంటుంటే వీడు మొత్తం కూడా ఆ భూమిలో టనల్స్ వేస్తాడు. ఓకే, మన భూమిలో ఈజీగా తీయలేం మనం. ఆ టనల్స్ మొత్తాన్ని బయటకు తీస్తే తప్ప వీడు బయటకు రాడు మనకి. మరి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో చూసుకుంటే వీడు మనకి లీస్ట్ కన్సర్న్లో ఉన్నాడు. అంటే వీడిని పెద్ద అంటే వీళ్ళ సంఖ్య అంతమైపోతానికి ఏం దగ్గర లేదు, చాలా మంచిగా ఉంది వీళ్ళ సంఖ్య. అలా మనకు కనబడుతుంది దీని యొక్క వ్యవహారం. మరి నెక్స్ట్ వీడిని కీ క్యారెక్టర్స్ మనం చూసుకుంటే వీడు మొత్తం కూడా నాక్టర్నల్ బిహేవియర్ గాడు. నాక్టర్నల్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చూడండి, నాక్టర్నల్ బిహేవియర్ గాడు వీడు. నాక్టర్నల్ అంటే అర్థం ఏంటంటే వీడు రాత్రిపూట మాత్రమే సంచరించే జీవిగాడు వీడు. రాత్రిపూట మాత్రమే సంచరించే జీవిని మనం నాక్టర్నల్ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. అలా వీడు మనకి న్యూస్లోకి వచ్చిండు. ఇంకా వీడు డైట్ చూసుకుంటారా అంటే వీడు కూడా బలంగా ఉండాలి కదా జిమ్ చేసి. వాడు డైట్ చూసుకుంటే మొత్తం హెర్బివరస్. ఓకేనా? మొత్తం కూడా శాకాహారమే తినడు, మాంసాహారం ఏం తినడన్నట్లుగా. వీటి సైజ్ చూసుకుని చూడండి, 11 to 18 kgs పెరుగుతున్నాడు వాడు. మామూలు సైజ్ కాదు అది. ఓకేనా? ఇక మనం వీని రీప్రొడక్షన్ చూసుకుంటే వీని రీప్రొడక్షన్కి ప్రాబ్లం లేదు. వాడికి ముందే మొత్తం ముళ్ళులే. ఎవడైనా వాడు జోలికి వెళ్ళినా, వాడవని జోలికి వెళ్ళినా రిస్క్ మాత్రం వాడికి ఏం కాదు అలా అన్నట్లుగా. సరే, ఇప్పుడు స్టోరీ ఏంటి మాస్టారు, ఎందుకు సార్ ఇంత దీన్ని సాగదీస్తున్నారంటే ఇప్పుడు నేను మీకు చెప్తా.
హిమాలయ చూసుకుంటే మనకి మొత్తంగా ఇవి 4 క్యాండ్స్ ఉంటాయండి. ఓకేనా? సో 4 క్యాండ్స్ నేను ఆకు అడ్డుకోత మ్యాప్ లాగా నేను హిమాలయాల అడ్డుకోత మ్యాప్ గీస్తున్నా. మరి మొదటి ఫేజ్లో మనం చూసుకుంటే వీటిని ట్రాన్స్ హిమాలయాలు లేదా టెథిస్ హిమాలయాలు లేదా దీన్ని టిబెటన్ హిమాలయాలు అనే పేరుతో పిలుచుకుంటాం. మరి ఈ హిమాలయాలను మనం ఏమంటామంటే హిమాద్రి హిమాలయాలు లేదా గ్రేటర్ హిమాలయ అనే పేరుతో పిలుచుకుంటాం. దీన్ని మనం హిమాచల్ హిమాలయాలు లేదా మిడిల్ హిమాలయాలు లేదా లెస్సర్ హిమాలయాలు అనే పేరుతోనే మనం పిలుచుకుంటాం. ఇక ఈ అవతల దాన్ని మనం ఏమంటామంటే బాహ్య హిమాలయాలు లేదా శివాలిక్ హిమాలయాలు అనే పేరుతో పిలుచుకుంటాం. ఇక శివాలిక్ తర్వాత మనం చూసుకుంటే ఈ రీజియన్ని బాబర్ అని, ఓకేనా, ఈ రీజియన్ని టెరాయ్ అని, ఈ రీజియన్ని బంగర్ అని, ఈ రీజియన్ని కాదర్ అని, ఇక అవతల సముద్రం దగ్గర ఉన్న ఈ రీజియన్ని మనం డెల్టాస్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇవన్నీ మనకి జాగ్రఫీలో వస్తుంటాయి. ఓకే, లీవ్ ఇట్ అండి. సరే, ఇప్పుడు మనం ఎందుకు సార్ ఇవన్నీ డీటెయిల్స్ మీరు మాట్లాడుతున్నారంటే నేను మాట్లాడుతున్న డీటెయిల్స్ ఇదే. ఈ హిమాద్రి అండ్ హిమాచల్ మధ్యలో మనకి నిట్రావాలుగా కొన్ని లోయలు కనిపిస్తున్నాయా, లాంగిట్యూడినల్ వాల్యూస్. ఇగో చూడండి, లాంగిట్యూడినల్ వ్యాలీ, ఓకేనా. సో లోయ, ఈ నిట్రావాలు లోయని మనం ఏమని పిలుస్తాం సార్? ఇక్కడ కనబడుతున్న ఈ లోయని మనం ఏమని పిలుస్తున్నాం అంటే కాశ్మీర్ లోయ అంటున్నాం. మనం దీన్ని ఏమంటున్నాం? కాశ్మీర్ వ్యాలీ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. మరి హిమాచల్ తర్వాత శివాలిక్ల మధ్య కనబడుతున్న ఈ వ్యాలీని మనం ఏమని పిలుస్తున్నాం సార్ అంటే దే ఆర్ కాలింగ్ అస్ డూన్స్. ఇప్పుడు డెహ్రాడూన్, మనకి పోట్లీ డూన్, హరిగడూన్ ఇట్లా అంటాం కదా, ఆ డూన్స్ అన్నట్లుగా. ఈ కాశ్మీర్ వ్యాలీ ఈ ప్లేస్లో ఉంది. సరే, నేను మీకు రియల్ టైంలో చూపిస్తాను. దిస్ ఇస్ రియల్ టైమ్ లొకేషన్. చూడండి, ఇదంతా మనకి టెథిస్ హిమాలయాలు. ఇక్కడ మనం కనబడుతున్న హిమాద్రి హిమాలయస్, ఇక్కడ మనం కనబడుతున్నాయి హిమాచల్ హిమాలయస్. ఈ హిమాచల్ హిమాలయస్లో మొదటి భాగాన్ని మనం పీర్ పంచాల్ రేంజ్ అంటాం. ఈ పీర్ పంచాల్ రేంజ్ చూడండి, ఇటు హిమాలయాల మధ్యలో మీకు భూమి ఉంది. దీన్ని మనం ఏమంటున్నామంటే కాశ్మీర్ వ్యాలీ అంటున్నాం. సో కాశ్మీర్ వ్యాలీ మనకి ఇలా కనబడుతుంది. చూడండి, ఇదంతా కూడా మనకి కాశ్మీర్ వ్యాలీ. చూడండి, మొత్తం చుట్టూ ఎత్తైన కొండలు, అటు కొండలు ఎత్తున్నాయి, ఇటు కొండలు ఎత్తున్నాయి, మధ్యలో మీకు భూమి ఖాళీ ఉందా, ఇది అన్నట్లుగా ఆ ప్లేస్. ఓకేనా. సో ఈ ప్లేస్లో మనకి మేజర్ కనబడుతున్న ఏరియా అంటే శ్రీనగర్ మనకి జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్స్లో ఒక క్యాపిటల్. మరి ఇంకో క్యాపిటల్ చూసుకుంటే మనకి జమ్మూ, ఈ క్యాపిటల్ శ్రీనగర్. ఈ శ్రీనగర్ పక్కన మనకి పుల్వామా అనే ఏరియా కనబడుతుందా? ఇదా పుల్వామా. ఈ పుల్వామా దగ్గర ఈ కనబడుతున్న ఈ పొలాలు ఉన్నాయన్ని, ఈ పొలాలలో ఉన్న ఆ మట్టిని మనం ఏమంటున్నామంటే కరేవా మట్టి అనే పేరుతో పిలుచుకుంటున్నామండి. ఇవి చూడండి, ఈ ప్లేస్ మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆ కుంకుమ పువ్వుని పండిస్తారు ఈ ప్లేస్లో. ఇదా మొత్తం మనకి కుంకుమ పువ్వుకి సంబంధించిన ఏరియాస్ అండి ఇదంతా కూడా. ఓకేనా. ఇది శ్రీనగర్ కానీ ఈ మన పుల్వామా కానీ ప్రపంచంలో ఇది పండే ప్లేస్లో, అంటే మన ఇండియాలో పండే ప్లేస్ ఇది ఒక్కటి మాత్రమే. ఇక్కడ నుంచి మాత్రమే ఎంటైర్ ఇండియా మొత్తం కూడా సప్లై అవుతుంది. మరి చూడండి, ఇక్కడ పండిస్తున్న ఈ ఏరియాలలో పక్కనే మీరు చూస్తే మీకు దచ్చిగామ్ నేషనల్ పార్క్ కనబడుతుంది. రేపు పొద్దున్న అడుగుతారు క్వశ్చన్, దచ్చిగామ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అదే సింపుల్. సో శ్రీనగర్, పాంపోర్, పుల్వామా, బడ్గామ్, శ్రీనగర్, పాంపోర్, పుల్వామా ఈ రీజియన్లో పండుతుంది. కాబట్టి ఈ మట్టిని మనం కరేవా మట్టి లేదా పాంపూర్ మట్టి, శ్రీనగర్ మట్టి, కాశ్మీర్ వ్యాలీ మట్టి అనే పేరుతో పిలుచుకుంటాం. దట్స్ ఇట్. ఇంతే, ఇది సమస్య స్టోరీ. అయితే లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మీ SIPCలో అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఈ రెండిటి మధ్య ఉన్న ఈ లోయల్ని డూన్స్ అంటారని అబద్ధం ఆడిండు. కానీ ఏమంటారు దాన్ని? కాశ్మీర్ వ్యాలీ అండి. మరి డూన్స్ అంటే ఏంటి? హిమాచల్, లెస్సర్ హిమాలయస్ వీటి మధ్య, అంటే హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయస్ ఆర్ సెంట్రల్ హిమాలయస్ అండ్ శివాలిక్ హిమాలయస్ వీటి మధ్యలో ఉన్న ఈ లోయల్ని మాత్రమే డూన్లు అనే పేరుతో పిలుచుకుంటారు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయస్, తర్వాత హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయస్ ఆర్ సెంట్రల్ హిమాలయస్ వీటి మధ్యలో ఉన్న వాటిని మాత్రమే కాశ్మీర్ వ్యాలీస్ అనే పేరుతో పిలుచుకుంటాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక సాఫ్రాన్ గురించి చూసుకుంటే ఈ సాఫ్రాన్ అనేది ఒక బల్బ్, దీనికి రూట్స్ లేవు. సో ఇది ఒక బల్బ్. అంటే మనకి ఉల్లిగడ్డలు ఎలా కనబడితే ఇది కూడా మనకి అలానే వస్తుంది, డైరెక్ట్గా వస్తుంది. అందుకే దీనికి లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి పువ్వులు 1,00,000 పువ్వులు కలిస్తాయి. ఈ 1,00,000 పువ్వులు మనకు కుంకుమ పువ్వు ఇదేనండి. కనిపిస్తుంది మాత్రమే కుంకుమ పువ్వు, కనిపించింది మాత్రమే మొత్తం కుంకుమ పువ్వు కాదు, ఆ కనబడుతుంది మాత్రం కుంకుమ పువ్వు. అలాంటి 2-3 పెటల్స్ని మనం లాక్కుంటానికి కొన్ని లక్షల ఫ్లవర్స్ని పండిస్తే తప్ప ఇది రాదు. మరి అలాంటి ఫ్లవర్ని సింపుల్గా ఈ ముళ్ళ పందిగడ్డ తినేస్తుంది, మరి తప్పు కదా. సో వాడికి చెప్పాలి కదా మనం అలా అన్నట్లుగా. ఇలా మనకి సాఫ్రాన్ న్యూస్లోకి వచ్చింది. ఇది మనకి కూలు, డ్రై అండ్ కోల్డ్, స్నో, వింటర్లో మంచిగా పెరుగుతూ ఉంటుంది. గ్లోబల్ వైజ్ చూసుకుంటే ఇరాన్, ఇండియా ఈ ప్లేస్లో మాత్రం ఇది ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో సాయిల్ టైప్ చూసుకుంటే కరేవా సాయిల్ లేదా పాంపోర్ సాయిల్ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. ఇది మొత్తం కూడా మనకి కాశ్మీర్ వ్యాలీలో కనబడుతుంది. 1,50,000 ఫ్లవర్స్ని మనం సేకరిస్తే తప్ప ఒక కేజీ మనకి సాఫ్రాన్ లభించదు. అలా అన్నట్లుగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది మొత్తం ఈ ముళ్ళ పందిగడు సృష్టించిన ఒక కరెంట్ అఫైర్స్, ఒక సబ్జెక్ట్ రిలేటెడ్కి సంబంధించిన
క్వశ్చన్స్గా ఇక్కడ మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? సరే, ఇలా ఇలా చూసుకుందాం. ఇప్పుడు నేను మీకోసం ఒక హార్డ్ క్వశ్చన్ నేను మీకోసం ఇద్దాం అనుకుంటున్నా. ఇదే ఆ హార్డ్ క్వశ్చన్ నేను మీకు చదువుతున్నా, మీకు చదివి మరి వినిపిస్తుంది ఈ క్వశ్చన్. ఇది అంబేద్కర్ గారికి సంబంధించిన క్వశ్చన్ అండి. మొత్తం స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 క్వశ్చన్స్ ఇచ్చా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్లేడ్ అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ ది ఇండియన్ ఫెడరల్ ఫినాన్షియల్ సిస్టమ్. మాకు ఎకానమీ సార్ అర్థం కాదు సార్, మళ్ళీ మీరు ఫినాన్స్ స్ట్రక్చర్ అంటున్నారు, అంబేద్కర్ గారి నుంచి అంటున్నారు. ఉంది నేనే కదా ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ రేపటి క్లాస్లో మళ్ళీ చెప్తా కదా, డోంట్ బీ ఫికర్. ఓకేనా? ఎస్. స్టేట్మెంట్ 2 ఏమంటుందంటే హిజ్ ఇన్సైట్స్ laid the foundation for the finance commission and he argued a clear separation revenues between the union and states. అంటే కేంద్రం మరి రాష్ట్రాల మధ్యలో రెవెన్యూని సెపరేట్ చేయాలి, ఒక ఫినాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పాడట. మరి స్టేట్మెంట్ 3 ఏంటంటే హీ అడ్వకేటెడ్ ఫర్ ద ప్యూర్లీ గోల్డ్ బేస్డ్ కరెన్సీ స్టాండర్డ్ టు ఎలిమినేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా రూపీ. ఈయన ఒక బుక్ రాసింది మనకి, ద ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇండియన్ రూపీ అని ఒక పుస్తకం రాస్తాడు కదా, దాని సొల్యూషన్స్ అవి రాస్తాడు కదా. మన కంట్రీలో ద్రవ్యోల్బణం పోవాలంటే ఒక స్థిరమైన గోల్డ్ బేస్డ్ కరెన్సీ తీసుకురావాలని చెప్పిండంట. మరి అవునా కాదా, దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే రేపటి వీడియోస్కి రావాల్సిందే. ఓకేనా? కంటెంట్ నచ్చిందా ఒక లైక్ ఇచ్చుకో. మరి ఈరోజు చెప్పిన టాపిక్ ఏంటి? ఈరోజు చెప్పిన టాపిక్ సంబంధించిన క్వశ్చన్ రేపు అడుగుతా. ఇప్పుడు అడిగితే మీరు ఊపిలో ఉంటారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. రేపు అడిగితే అప్పుడు చూస్తా మీ స్కిల్స్ని. ఓకేనా? సో వీడియో వచ్చిందా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బై ద వే మై నేమ్ ఇస్ శ్రవణ్ కుమార్, ద ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ అవర్ ర్యాప్టర్స్ అకాడమీ. మన ర్యాప్టర్ అకాడమీ ఆఫ్లైన్ కోర్సెస్ కావాలనుకుంటే మీరు మన హన్మకొండ విఎంఆర్ మయూరి ప్లాజా వద్దకు రండి. సో మన ఇన్స్టిట్యూట్ అక్కడే లొకేట్ అవుతుంది. సో దిస్ ద వీడియో ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.